నిశ్చితార్థం అంటే సగం పెళ్లి. అది పూర్తి కాకుండా సగంలో నువ్వు వెళ్ళిపోతే అది పద్ధతిగా ఉండదు. మన కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి వచ్చిన వాళ్ళని అవమానం చేసినట్టే. అమ్మా, అక్కడ ప్రాణం పోతుంది. విపరీతమైన మానసిక ఒత్తిళ్లు ఈ హార్ట్ అరెస్ట్ అవడానికి కారణం. వెంటనే ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలమ్మా. మనకి బాగా తెలిసిన వాళ్ళలో 10 లక్షలు కావాలని అడగగానే వెంటనే ఇచ్చేవాళ్ళు ఎవరా అని ఆలోచిస్తే ఒక్కడే నాకు గుర్తొచ్చాడు. వాణ్ణి నేను అడిగితే ఇవ్వడేమో కానీ నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాడమ్మా. మీ నాన్నగారికి అంటే నా బావగారికి 10 లక్షలు కాదు, అవసరమైతే 10 కోట్లైన ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉంటాను. మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీయా? సారీ అను, సారీ. నువ్వు హర్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ సారీ. నిన్ను హర్ట్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా ముఖం నీకు ఇక చూపించను. గిరీష్ గారు, నాకు ఓకే. ఏంటను? మళ్ళీ చెప్పు. నాకిష్టమే. మీతో పెళ్లికి నేను సిద్ధమే. చిక్కింది పాలపిట్ట, లేదంటే పెద్ద టెక్కు. అవతల తండ్రి పోతున్నాడమ్మా, బతికించేవాడొచ్చాడు, వాడితో పెళ్లికి ఒప్పుకోవే ముండిగట్టం అంటే ఇప్పుడు సరిగ్గా చిక్కింది. నీలో మంచి నటుడున్నాడురా. నీ బుర్ర బాగా పనిచేస్తేనే వాడు బయటికి కనిపిస్తాడు. సాధించావు పో. నాకిష్టమే గిరీష్ గారు. ముందు నాన్నగారు ఆపరేషన్ అయిపోనివ్వండి, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. నాన్నగారి ఆపరేషన్ అన్ని నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. ఇదిగోను, ముందు నాన్నగారి సర్జరీకి డబ్బులు తీసుకురావాలి. పద, మనం బ్యాంక్ వెళ్ళొద్దాం. సరేనా? దా. చూడచక్కరి జంట కాకున్నా ఆకుపచ్చని పంట పండింది అంటే ఇదేరా గిరీష్. ఇక ఆపరేషన్ తర్వాత పెళ్లికి రెడీ అవ్వు.
ఒక్కసారిగా 10 లక్షలంటే ఎక్కడి నుంచి తేగలం? ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఏ నమ్మకంతో మనకిస్తారు వాడిని? ఈ గండం నుంచి మనల్ని దేవుడే బయటపడేయాలి. ఆ దేవుడే ఏదైనా ఒక మార్గం చూయించాలి. వదినా వదినా, గండం గట్టెక్కిపోయినట్టే. ఇక మనం ఏం కంగారు పడక్కర్లేదు. డబ్బు సర్దుబాటు అయిపోయినట్టే. ఏంటమ్మా నువ్వు అనేది? 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షలు. అంత డబ్బు ఇంత తొందరగా ఎలా సర్దుబాటు అయిపోతుందమ్మా? ఉన్న ఫలంగా అంత డబ్బు ఎవరిస్తారు వదినా? ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు ఆ దేవుడే తెరుస్తాడు. నా తమ్ముడు రూపంలో ఆ దేవుడే సహాయం చేస్తున్నాడు. అనసూయని పెళ్లి చేసుకోబోయేది ఎలాగో నా తమ్ముడే కదా. అంటే నీ తమ్ముడు గిరీష్ స్వార్థంతోనే ఈ సాయం చేస్తున్నాడన్నమాట. ఇందులో స్వార్థం ఏముందన్నయ్యా? ప్రాణాల మీదకొచ్చినప్పుడు సహాయం చేయడమే చాలా గొప్ప విషయం. అయినా వరుసకు వాడు నాకు తమ్ముడే. అనసూయ మీద వాడికి అధికారం ఉంది. ఈ విషయం దక్షిణకి తెలిస్తే ఊరుకోడమ్మా. మా ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం లేదన్నయ్యా. మీలాగా చాలా మంచితనంతో, చాలా ప్రేమతో పరామర్శిస్తూ, సానుభూతి చూపిస్తూ కూర్చుంటే లోపల అంపశయనం మీద పడుకున్న మనిషి బతికి బట్టగట్టగలడా? కట్టలేడు కదా. ఆపరేషన్ జరగాలి. ఆపరేషన్ జరగాలి అంటే మరి కట్టల కట్టల డబ్బులు కావాలి కదా. ఉత్త విగ్రహాల కంటే సాయం చేసే మనిషే గొప్పవాడు కదా. నా దృష్టిలో సాయం చేసే మనిషే దేవుడు. సాయం చేస్తే ఎవరు కాదనరు వదినా. సాయం వెనకాల స్వార్థం ఉన్నదన్నదే మా భయం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి జీవికి స్వార్థం ఉంటుంది. స్వార్థం ఉండడంలో తప్పులేదు. అయినా నా భర్తను రక్షించుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు. అర్థమైందా? దక్షిణామూర్తి మాస్టర్ని చూడాలి. బతికునే మనిషిని చూడాలా, శవాన్ని చూడాలా? ఆంటీ ఏం మాట్లాడతారు మీరు? తప్ప ఆంటీ. ఏంటి తప్పు? నువ్వు మీ అమ్మ చేసిన తప్పు కాదు, కానీ నేను ఇలా మాట్లాడితే నీకు తప్పనిపిస్తుందా? మీరు అక్కడ అవమానించి గెట్టేయడం వల్లే ఆయనకి పరిస్థితి వచ్చింది. కాదని చెప్పగలవా? ఆంటీ మా వాళ్ళు గంటేయడం ఏంటి? ఏంటంటే మీరు అనేది? నేనే నిందలు మోపడం లేదు. కడుపు కాలి నిజాలే మాట్లాడుతున్నాను. నా కూతురుతో కలిసి నువ్వు తిరగడం మూలంగా, కలిసి ఫోటో దిగడం వల్ల ఆ మనిషి ఎంత నరకం అనిపించాడో తెలుసా? ఎన్ని అవమానాలు జరిగాయో తెలుసా? ఆంటీ అనసూయ నేను కావాలని ఫోటోలు దిగలేదండి. అది ఒక యాక్సిడెంటల్గా జరిగింది.
ముందు నన్ను మాస్టర్ గారిని చూడనివ్వండి ప్లీజ్ ఆంటీ. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అలా అనకండి ఆంటీ ప్లీజ్. నువ్వు ఆయన ముందుకెళ్తే ఆ గుండెకి రాసి పెట్టిన ఆయుష్ కాస్త ఆ క్షణమే ఆరిపోతుంది. నా బొట్టు చెరిపేకు నాయనా. దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది. దయచేసి వెళ్ళిపో. ఆంటీ ప్లీజ్, మాస్టర్ గారితో నేను మాట్లాడాలి. ఆయన చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. ప్లీజ్ ఆంటీ, మాస్టర్ గారితో నేను మాట్లాడాలి. ఆయన చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. ప్లీజ్ ఆంటీ. అమ్మ కళ్యాణి, జరిగిన దాంట్లో అబ్బాయి తప్పేం లేదమ్మా. వెళ్ళి చూడండి అమ్మా. మీకేం తెలీదు, మీరు ఊరుకండనయ్యా. వదినా, అబ్బాయి ఎలాంటి వాడో మేము కళ్ళారా చూసాం. అబ్బాయి మంచితనం చూసే మన సంబంధం మాట్లాడడానికి వెళ్ళాం, కానీ కుదరలేదు. ఆ అబ్బాయి ఏదో చెప్పుకోవాలనుకుంటున్నాడు. చెప్పుకోని వదినా. కుదరదు. ఆంటీ ప్లీజ్. అమ్మా కళ్యాణి, వెళ్ళని అమ్మా. నువ్వు వెళ్ళు బాబు. కొట్టండి మాస్టారు. నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం మీకుంది. కొట్టండి మాస్టారు. ఏంటి మాస్టారు, నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదా? నేను మీ చక్రవర్తిని. మీ దగ్గర చదువుకున్నవాడిని. మీరెక్కడున్నారో తెలియక చాలా సంవత్సరాలుగా మీకోసం వెతుకుతున్న మీ స్టూడెంట్ని మాస్టారు. ఎంతో మందికి విద్యనిచ్చారు, ఎంతో మందికి చాలా మంచి భవిష్యత్తు ఇచ్చారు. అలాంటిది మీరు ఈరోజు ఈ స్థితిలో ఉంటే చూడలేకపోతున్నాను మాస్టారు. మీ దగ్గర దిద్దిన చక్రిని, ఇన్నాళ్ళు మీకు దూరమైన చక్రి నేనే మాస్టారు. మీ ఆశీర్వాదం వల్ల నేను చాలా గొప్పవాడినయ్యాను మాస్టారు. ఈరోజు నేను అమ్మ ఆవుకి కంపెనీ స్థాపించి సక్సెస్ఫుల్గా నడుపుతున్నానంటే దానికి కారణం మీరే. దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతారు, కానీ నేను మాత్రం గురువే దేవుడే నమ్ముతాను మాస్టారు. దేవుడికి ఎప్పుడు ఏ ఆపద రాదు. మీరు వెంటనే కోలుకుంటారు మాస్టారు. మీకు ఏ హాని జరగదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా మాస్టర్ గారు పూర్తిగా కోలుకోవాలి. మీరు కాపాడేది ఆయన ఒక్కరి ప్రాణమే కాదు, ఆయన మీద ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది ప్రాణాలు. వి డూ అవర్ లెవెల్ బెస్ట్.
కమ్ ఫాస్ట్. అయ్యో డాక్టర్ గారు ఆయన ఎక్కడ ఎక్స్క్యూజ్ మీ, తీసుకెళ్తున్నారు? ఆపరేషన్ థియేటర్ కి మీరు అక్కడ ఆగండి. పది లక్షలు డబ్బు కడితే కానీ ఆపరేషన్ మొదలు పెట్టమన్నారు. మరి ఇప్పుడు డబ్బు కట్టకుండానే ఆపరేషన్ కి తీసుకెళ్తున్నారేంటన్నయ్యా? డబ్బు నేను కడతానండి. డబ్బు గురించి మీరేం టెన్షన్ పడకండి. మాస్టర్ గారి కోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. నేను ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్ని. ఆయనకి ఎంత చేసినా అది తక్కువే. మీ ఇద్దరి మధ్యన గురు శిష్యుల బంధం ఉందన్నమాట. అది ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా? ఏ మా అమ్మాయితో కలిసి తిరుగుతున్నప్పుడు ఈ విషయం నీకు తెలీదా? ఆంటీ ప్లీజ్, 15 ఏళ్ళ తర్వాత మాస్టర్ గారు నేను ఇప్పుడే చూస్తున్నాను. మాస్టర్ అను తండ్రి నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు ఎన్ని తెలుసుకున్నా ఏం తెలుసుకున్నా మీ గురు శిష్యుల బంధం ఎంత గొప్పదైనా నీ సాయం మాకు అక్కర్లేదు. నీ దగ్గర అడుక్కున్నావన్న పేరు మాకు అక్కర్లేదు. నా తమ్ముడే 10 లక్షలు కడతాడు. మాస్టర్ గారిని చూడాలి, మాట్లాడాలి అన్నావు. అంతా అయిపోయింది కదా, ఇంకా వెళ్ళు. వెళ్ళు నాయనా. మాస్టర్ గారికి ప్రాణగణం తప్పిందని డాక్టర్లు చెప్పాకే, మాస్టర్ గారి మొహంలో ఆనందం చూశాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా కళ్యాణి, ఇక్కడ చూడాల్సింది డబ్బు కాదమ్మా, అతని మనస్సు. ఏంటి అక్కడ నిశ్చితార్థం ఎగ్గొట్టేసి పేట్ల మించి లేచి వచ్చేసావా? అయినా నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం ఏంది? ఎందుకు వచ్చా? అను, మీ నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వీడిని అలా చూస్తూ ఊరుకుంటావేంటి? అక్కడ మీ నాన్నని వాళ్ళు ఎలా చీకొట్టి పంపించారో ఇక్కడ వాడిని ఎలా చీకొట్టి బయటికి పంపించాలి. హలో, మా చేత చీ అనిపించుకోకుండా చికాకు పెట్టకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పద్ధతిగా ఉంటుంది. చెప్తుంది నీకే వినిపించట్లేదా? వెళ్ళిపో, వెళ్ళిపో. అను, మా ఇంట్లో వాళ్ళ వల్ల మాస్టర్ గారికి అవమానం జరిగింది. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్. ఏమయ్యా, అటు చేసి ఇటు చేసి ఏకంగా ప్రాణాల మీద తీసుకొచ్చి పెట్టేసి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నా? ఒక ప్రాణం ఖరీదు, అందున 10 మందికి విద్య నేర్పిన దక్షిణామూర్తి పుణ్యాత్ముడయ్యా. ఆయనకి ఒక్క క్షమాపణ? ఇది చాలా అన్యాయం అయ్యా. ఇదిగో ఆర్ఎంపీ డాక్టర్ గారు, డబ్బు తీసుకొచ్చాను, వెంటనే ఫీజు కట్టి ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారితో నేను ఆల్రెడీ చెప్పాను, ఎంత ఫీజు అయినా పర్లేదు నేను కడతాను. ఆపరేషన్ కొంచెం ప్రశాంతంగా జరగనివ్వండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత ప్రశాంతంగానే ఉంటుంది. ఏంటి వినపడిందా? వెళ్ళు. వెళ్ళిపో. ఏ శిష్యుడు గురువుకు ద్రోహం చేయాలని చూడమ్మా. అను, చిన్నప్పుడు నీతో కలిసి ఆడుకున్న చక్రి ఎవరో కాదు, నేనే. కాగిత పడవలు, పిచ్చుగుళ్ళు, మనం ఆడుకున్న ఆటలు, పాటలు, కేకలు, పరుగులు అన్నీ ఇంకా నా కళ్ళలో మిగులుతున్నాయి. ఒక్కసారి నా కళ్ళలోకి చూడను. ఆహా, అష్టాచమ్మ, గుడుగుడు గుంజం, తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చి, కాకెంగిలి, ఇంకా చిన్నప్పుడు చాలా ఆటలుంటాయి, అవన్నీ చెప్పి. హలో మిస్టర్, చాలా సినిమా టైటిల్స్ వచ్చేసినాయి, నువ్వు చెప్పే స్టోరీలు వినడానికి ఇక్కడెవడు సిద్ధంగా లేడు. కనురెప్పల కదలికతో తెలిపేది దయచేసి బయటికి వెళ్ళి పో. ఎల్లవయ్యా. మౌన
ఆవేశం ఉండేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది అను నా గురువు గారిని ఈ స్థితిలో వదిలి నేను వెళ్ళలేదు. ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం చెప్పకండి ప్లీజ్.